వార్తలు పట్టుకొని నేను వచ్చేసిన. మరి ఇంకెందుకు ఆలస్యం, పార్రి మొదలైతే హెడ్లైన్స్. ఇంకో గుడ్ న్యూస్ చెప్పింది రేవంత్ సర్కారు. మహిళల కోసం 22 కొత్త ఎలక్ట్రిక్ బస్సులు షురు. యాదాద్రి పోర్టుల మీద ట్రోల్స్ చేస్తున్నారు ప్రతిపక్షాలోళ్ళు. ఆళ్లకు కోలుకోలేని కౌంటర్ ఇచ్చిండు బట్టి సారు. లగ్గానికి ఇంకా 4 దినాలే ఉంది సమయము. పత్రికలు ఇస్తా అని పోయిన పెళ్లి కొడుకు మళ్ళా రాలేదు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారం 6 గ్యారంటీలు అమలు చేసి సూపర్ సీఎం అనిపించుకుంటున్నాడు రేవంత్ సారు. జనాలకు ఇచ్చిన మాట కోసం సీఎం అయిన కాడికెళ్ళి ఇప్పటిదాకా ఒక్క రోజు సుత సెలవు తీసుకోకుండా వాళ్ళ మంత్రివర్గం సుత సారుకు సపోర్ట్ గుండుకుంటా పగలు రాత్రి అనే తేడా లేకుండా 100 దినాలు అని చెప్పి 90 దినాలనే జనాలకు 6 పథకాలు అందజేసిర్రు. అగో ఇప్పుడు ఇంకో గుడ్ న్యూస్ చెప్పింది ప్రభుత్వం. గదేందో చూడుర్రి. ఇక రాష్ట్రంలో టీఎస్ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి వచ్చినాయి. మంగళవారం నాడు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సారు ఎలక్ట్రిక్ బస్సులను షురూ చేసిండు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుకుంటా 22 ఎలక్ట్రిక్ బస్సులు ఇలా అందుబాటులోకి వచ్చినాయి. గతంలో ఆర్టీసీ సిబ్బంది జీతాల కోసం ఇబ్బంది పడేటోళ్లు, ఆర్టీసీ ఆస్తులను కోల్పోతుందనే ఆందోళన ఉండేది. రాష్ట్రంలో సింగరేణి ఆర్టీసీ సంస్థలనే వేల సంఖ్యలో ఉద్యోగులు ఉంటారు అని చెప్పిండు సారు. ఇనూరి నష్టాల్లో ఉన్నటువంటి ఆర్టీసీ ఇవాళ ఆపరేషనల్ ప్రాఫిట్లోకి వచ్చి భవిష్యత్తులో పూర్తి లాభాల్లోకి వచ్చేటువంటి క్రమంలో అడుగులు ముందుకేస్తూ ఉంది. నిజంగా ఇది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికే కాదు, తెలంగాణ ప్రజలకు కూడా గర్వకారణంగా నేను భావిస్తూ ఉన్నాను. ఈ రాష్ట్రంలో 2 ప్రభుత్వ రంగ సంస్థలు, ఒకటి సింగరేణి ప్రభుత్వ రంగ సంస్థ, అది కూడా దాదాపు 45,000 మంది ఉద్యోగస్తులతో ప్రభుత్వ రంగ సంస్థగా ఉంది. ఆర్టీసీ కూడా దాదాపు 44,000 మంది పైబడి ఉద్యోగస్తులతో ఒక ప్రభుత్వ రంగ సంస్థ పెద్ద ఎత్తున నడుస్తూ ఉంది అంటే ఈ 2 సంస్థల్ని కాపాడుకోవటం ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క సంకల్పం, బాధ్యత. ఇది మనందరి అవసరాన్ని కూడా నేను భావిస్తాను అన్నాడు సారు. ఇంకా మాట్లాడుకుంటా టీఎస్ఆర్టీసీ అభివృద్ధికి ప్రభుత్వ సహాయం అందుతూనే ఉంటదని, ప్రభుత్వ రంగ సంస్థలను కాంగ్రెస్ ప్రభుత్వం కాపాడుకుంటది, మహాలక్ష్మిగా కీర్తించే మహిళలు గౌరవంగా బస్సులలో ప్రయాణిస్తున్నారు, మహిళల టికెట్ పైసలను ప్రభుత్వమే ఇస్తదని చెప్పిండు సారు. మనమందరం మహాలక్ష్మిలాగా గౌరవించేటువంటి మన మహిళలు ఉచితంగా గర్వంగా ఆర్టీసీ బస్సులో ఎక్కి ఈ బస్సు నాది, నా కోసం నా ప్రభుత్వం ఉచితంగా తిరగటానికి నేను గౌరవిస్తూ నా కోసం ఏర్పాటు చేసినటువంటి రవాణా వ్యవస్థ అని చెప్పి తలెత్తుకొని వాళ్ళంతా తిరుగుతూ ఉంటే అంతకంటే ఆనందం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఇది అవసరం లేదని కూడా మేము చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం. అలా తిరిగేటువంటి ప్రతి మహిళ సంబంధించిన రవాణాకు సంబంధించిన టికెట్ సంబంధించి గతంలో లాగా ప్రభుత్వాలు డబ్బులు చెల్లించకుండా మేము ప్రకటించాం, మీరు నడపండి అని చెప్పి వదిలేయట్లేదు. మేము ఎక్కే ప్రతి మహిళకు సంబంధించిన టికెట్కి సంబంధించి అనా పైసతో సహా లెక్కగట్టి ఆర్టీసీకి రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు అనా పైసతో లెక్కగట్టి మీకు ఇస్తాం. ఇక అటెంకా ఒక కార్మికుడి లెక్క మంత్రి పొన్నం ప్రభాకర్ ఆర్టీసీ అభివృద్ధికి కృషి చేస్తున్నాడు అని పొన్నం సారుకు ధన్యవాదాలు చెప్పిండు సారు. మీరు మహాలక్ష్మిని రవాణా చేయటం వల్ల రాష్ట్రంలో ఉన్నటువంటి మార్కెట్లు కానీ, దేవాలయాలు కానీ, ప్రభుత్వానికి సంబంధించిన స్కూల్స్ కానీ, లేకపోతే మార్కెట్లు అగ్రికల్చర్ మార్కెట్స్ కానీ, కూరగాయల మార్కెట్లు కానీ ఎక్కడ పోవడానికి కూడా మహిళలు పెద్ద ఎత్తున ఈ రవాణా సౌకర్యాన్ని వాడుకుంటున్నారు. చాలా సంతోషం అని చెప్పి మీ అందరికీ నేను సవినయంగా మనవి చేస్తూ ఈ కార్యక్రమం విజయవంతం కావటం కోసం ఒక మంత్రిగా కాకుండా ఇందులో ఒక నిబద్ధతతో ఒక కార్మికుల్లాగా, ఆర్టీసీ కార్మికుల్లాగా నా ఆర్టీసీ బతకాలి, నా కార్మిక సోదరులంతా కూడా తలెత్తుకొని బతకాలి, ఆర్టీసీ సంస్థ లాభాల్లోకి రావాలని చెప్పి రవాణా శాఖ మంత్రి గారు కూడా నిత్యం అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని నేను బతికించుకోవటం కోసం ఆయన ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. అది ప్రభుత్వంతో మాట్లాడటం కానీ, ఆర్థిక శాఖ నుంచి నిధులు ఇప్పించుకోవటంలో కానీ, లేకపోతే దీన్ని కొత్త మార్గంలో ప్రయాణం చేసే కార్యక్రమంలో కానీ వారికి ఉన్నటువంటి ఆర్గనైజేషన్ క్యాపబిలిటీస్, స్కిల్స్ అన్నింటినీ కూడా ఉపయోగించి ఆర్టీసీని ముందుకు తీసుకొని పోయే కార్యక్రమంలో పెద్ద ఎత్తున విజయం సాధిస్తూ ఉన్నారు. వారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తాను.
ఇందిరమ్మ ఇల్లు, గృహజ్యోతి, మహాలక్ష్మి పథకాలను 3 నెలలలోనే అమలు చేసినాము. గత ప్రభుత్వం 10 సంవత్సరాలు అధికారంలో ఉండి ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు అని అన్నాడు సారు. గత ప్రభుత్వాలు చెప్పినటువంటి హామీలు 10 సంవత్సరాలైనా చేయలేకపోయారు. కానీ మేము 3 మాసాల్లోనే మేము ఇచ్చినటువంటి గ్యారంటీలన్నింటినీ అమలు చేసే కార్యక్రమం ముందు పోతాం. 10 సంవత్సరాలు ఇంటికో ఉద్యోగం అన్నారు, 3 ఎకరాల భూమి అన్నారు, డబల్ బెడ్రూమ్ ఇల్లు అన్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే అనేక హామీలు ఇచ్చారు. కానీ 10 సంవత్సరాల్లో ఏమి చేయలేకపోయారు. కానీ మేము ఇచ్చినటువంటి మాట ప్రకారం కేవలం 90 రోజుల్లోనే ఇన్ని హామీలు అమలు చేస్తూ ఉన్నామంటే ఎంతో నిబద్ధతతో ఈ మంత్రివర్గంలో ఉన్నటువంటి సహచరులు రేంబౌళ్ళు కష్టపడి ఆలోచన చేసి నిబద్ధతతో సంకల్పంతో పనిచేస్తున్నారు కాబట్టి ఇవి మేము సాధించగలిగాం. ఇక అటే ఇంకా ఖైరతాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సార్ కూడా కాంగ్రెస్ పార్టీ అమలు చేసే హామీల గురించి మెచ్చుకున్నాడు. ఇచ్చిన మాట ప్రకారం అన్ని హామీలు నెరవేర్చుడు ఇట్లా కాంగ్రెస్ పార్టీ సక్సెస్ అయింది అని అన్నాడు దానం సారు. ఇనూరి కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆర్టీసీ ఎంప్లాయీస్కి రోజు ఒక వరంలాగా గ్లోబల్ వార్మింగ్ని దృష్టిలో ఉంచుకొని పెరుగుతున్నటువంటి కాలుష్యతం వల్ల ఎన్నో రకాలుగా ఇబ్బందులు గురవుతూ ఉన్నాం, అనారోగ్యానికి గురవడం, మరి ప్రజలందరికీ ఇబ్బందులు పడుతున్నటువంటి ఈ తరుణంలో ఈరోజు సుమారు 105 ఎలక్ట్రిక్ వాహనాలను బస్సులని హైదరాబాద్ సిటీలో ప్రారంభించడం, ఇది హైదరాబాద్ ప్రజలకే కాదు హైదరాబాద్కు ఇదొక టూరిస్ట్ సెంటర్గా మారి ఈరోజు ఇక్కడ పక్కనే ఉన్నటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి స్టాచ్యూ కానివ్వండి, లేకపోతే పక్కనే ఉన్నటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సెక్రటరియట్ బిల్డింగే కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి నెక్లెస్ రోడే కానివ్వండి, హైదరాబాద్ ఒక టూరిస్ట్ హబ్గా మారినటువంటి ఈ తరుణంలో మరి హైదరాబాద్కు వచ్చేటువంటి ప్రజలు కలుషిత నిర్మూలించేయడానికి ఈ ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహిస్తుందని చెప్పడానికి ఈరోజు ప్రారంభిస్తున్నటువంటి ఒక ఎలక్ట్రికల్ బస్సులు కూడా దానికి ఉదాహరణను కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నెన్నో జరగాలని హైదరాబాద్కు ఉన్నటువంటి బ్రాండ్ని కాపాడడానికి ప్రభుత్వం చేస్తున్నటువంటి కృషిలో మేము కూడా భాగస్వాములు తప్పకుండా అవుతామని, ప్రభుత్వానికి మా తరఫున హైదరాబాద్ సిటీ అభివృద్ధిలో మా పూర్తి సంపూర్ణమైనటువంటి సహకారం ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఇక కోసాకరికి కోమటిరెడ్డి సారు ఎలక్ట్రిక్ బస్సును నడిపిండుల్లా చూడురే. ఇక నిన్న యాదాద్రిలా సీఎం రేవంత్ సారు దంపతులు ఉత్తమ్ సారు కోమటిరెడ్డి సారు బెంచ్ మీద కూసోని డిప్యూటీ సీఎం భట్టి సారును కింద కూసోబెట్టిర్రు. ఆయన దళితుడు అని చెప్పి ఆయనను అవమానించిర్రు అని కోడై కూసిర్రు ప్రతిపక్ష పార్టీలోళ్ళు. ఇక ముచ్చట మీద దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చిండు భట్టి సారు. చూడుర్రి. ఇక నిన్న యాదాద్రిలా సీఎం రేవంత్ సార్ పర్యటన సందర్భంగా సీఎం దంపతులు ఉత్తమ్ సారు కోమటిరెడ్డి సారు బెంచ్ మీద కూర్చుంటే డిప్యూటీ సీఎం భట్టి సారు చిన్న పీట మీద కూర్చున్నాడు. దీంతో బీఆర్ఎస్ నేతలు ఇంకా వేరే పార్టీల ముఖ్య లీడర్లు భట్టి సార్ను అవమానించిరని కాంగ్రెస్ పార్టీ మీద ఫైర్ అయిన ముచ్చట మనకు తెలిసిందే నాయే. ఇక ఈ వివాదం మీద డిప్యూటీ సీఎం భట్టి సారు మాట్లాడుకుంటా నేను కావాలనే చిన్న పీట మీద కూర్చున్నా, దేవుని మీద భక్తి భావంతోనే అట్లా చేసినా అని క్లారిటీ ఇచ్చిండు సారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నందుకు మొక్కు చెల్లించినా అని చెప్పిండు సారు. యాదాద్రిల ఫోటో చూసి నాకు అవమానం జరిగిందని కొంతమంది అనుకుంటున్నారు. నన్ను ఎవ్వరూ అవమానించలేదు, ఆ ఫోటోతోని కావాలనే ట్రోల్స్ చేస్తున్నారని ప్రతిపక్షాల మీద ఫైర్ అయ్యిండు సారు. నేను డిప్యూటీ సీఎం గా రాష్ట్రాన్ని శాసిస్తున్నా, 3 శాఖలతోని ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్నా, నేను ఎవ్వరికి తల వంచేటోడిని కాదు, ఎవరో పక్కన కూసోబెడితే కూసున్నటోని కాదు, ఆత్మగౌరవాన్ని చంపుకునే మనస్తత్వం నాది కాదు అని బీఆర్ఎస్ లీడర్లకు గట్టి కౌంటరే ఇచ్చిండు భట్టి సారు. గుడికెళ్ళినటువంటి ప్రతి సందర్భంలో వారు ఇచ్చినటువంటి ఆశీస్సులతో మేము సాధించినటువంటి పేదలకు అందించే ఇళ్లని మనస్ఫూర్తిగా అమలు చేసే కార్యక్రమంలో వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజెప్పుకుంటూ ఆశీర్వచనం తీసుకునే కార్యక్రమంలో భాగంగా నిజంగా ఏ దేవుడి దగ్గర భక్తి శ్రద్ధలతో
కూర్చొని వారి ఆశీర్వచనం తీసుకునే కార్యక్రమంలో భాగంగా కావాలని నేను కింద కూర్చొని వారి ఆశీర్వచనం తీసుకోవటం జరిగింది. ఎందుకంటే నా మనస్ఫూర్తిగా మనసు నిండా ఉన్నటువంటి ఆ పేదలకు ఇచ్చేటువంటి ఇళ్ళ కళ నిజమైనందుకు వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పుకోవటం కోసం నేనే కావాలని అక్కడ చిన్న పీట మీద కూర్చొని వారికి మనస్ఫూర్తిగా నిండు మనసుతో ధన్యవాదాలు చెప్పే కార్యక్రమంలో నేను ముందుకు వెళ్ళాను. కానీ దురదృష్టం, సరే ఆ చిన్న ఫోటోని తీసుకొని రాష్ట్రంలో చాలామంది ట్రోల్ చేశారు. వారందరికీ నేను సౌహృదయంతో కృతజ్ఞత తెలియజేస్తాను. నిజమే, మీరు మనసుకి కష్టపడి ఉండవచ్చు, కానీ ఇది ఎవరో కావాలని చేసినటువంటి కార్యక్రమం కాదు. నేను ఈరోజు రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని శాసిస్తూ ఉన్నాను. ఆర్థిక శాఖని, అట్లాగే విద్యుత్ శాఖని, ప్రణాళిక శాఖని కూడా నేనే నిర్వహిస్తూ ఈ రాష్ట్రంలో తీసుకునే అనేక రకాలైనటువంటి ప్రణాళికలు కానీ విధానపరమైన నిర్ణయాల్లో కూడా ప్రముఖ పాత్ర పోషిస్తూ రాష్ట్ర ప్రభుత్వాన్ని శాసిస్తూ ఉన్నాను. ఇక ఇవాళ దేశవ్యాప్తంగా ఇంకో 10 వందే భారత్ రైళ్లను ప్రారంభించిండు ప్రధాని మోడీ సారు. అండ్లా ఒకటి మన తెలుగు రాష్ట్రాలలో తిరగబోతుందటనుల్లా. మరి ఆ రైలు ఏడికెళ్ళి ఏడికి తిరుగుతుందో చూడు రూపారి. ఇయాల దేశవ్యాప్తంగా ఇంకో 10 వందే భారత్ రైళ్లు పట్టాలెక్కిచ్చిర్రు. అందులో ఒకటి తెలుగు రాష్ట్రాలల్లా పరుగులు తీయబోతుందిల్లా. సికింద్రాబాద్కెళ్లి విశాఖ ప్రయాణించనున్న ఈ రైలును కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సారు సికింద్రాబాద్ స్టేషన్లా జెండా ఊపి షురూ చేసిండు. संसद में मेरे सहयोगी ఇక గాడ ఏర్పాటు చేసిన సభల కిషన్ రెడ్డి సారు మాట్లాడుకుంటా తెలుగు రాష్ట్రాల పట్ల మోడీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది, అంతర్జాతీయ ప్రమాణాలతోని వందే భారత్ ఎక్స్ప్రెస్ ప్రవేశపెట్టినము, అట్లనే ఇప్పటిదాకా దక్షిణ మధ్య రైల్వే కింద 3 వందే భారత్ రైళ్లు ప్రయాణిస్తున్నాయని, ఇవాళ ఇంకో వందే భారత్ రైలును ప్రధాని మోడీ సారు షురూ చేసిండు. ఇక ఈ రైలుతోని తెలుగు రాష్ట్రాల మధ్య ప్రయాణం ఇంకింత సులభమైతదని అన్నాడు సారు. ఈనూరి సికింద్రాబాద్ తిరుపతి మధ్యలో కూడా ఈ రకంగా మొత్తం 3 ట్రైన్లు ఇప్పటికీ వందే భారత్ ట్రైన్లు రావడం జరిగింది. ఈరోజు మరొక అడిషనల్ ట్రైను విశాఖపట్నానికి ఈరోజు మనం ప్రారంభించుకుంటున్నాం. కొద్దిసేపట్లో ప్రధానమంత్రి గారు వర్చువల్గా ఈ రైలుకి సంబంధించినటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలను కూడా వారు ప్రారంభించుకున్నారు. అదే కాకుండా ఈరోజు కాజీపేట విజయవాడ థర్డ్ లైన్ కూడా ఈరోజు మనము మరి ఏర్పాటు చేసుకుంటున్న విషయాన్ని మనం చేస్తా ఉన్నాం. అంతేకాకుండా స్థానికంగా ఉన్నటువంటి ఉత్పత్తులకు ప్రోత్సహించే దృక్పథంతో మరి 1 స్టేషన్ 1 ప్రొడక్ట్ కానీ, పిఎం గతి శక్తి మరి కార్గో టెర్మినల్స్ కానీ, అదేవిధంగా 4 గూడ్ షెడ్స్ కానీ, రైల్వే స్టేషన్లో చాలా తక్కువ ధరకు మెడిసిన్స్ అందుబాటులో ఉండే విధంగా జన ఔషధి కేంద్రం కానీ, రైల్వే కోచ్ రెస్టారెంట్స్ కానీ, కాజీపేట బల్లార్ష, కాజీపేట విజయవాడ మధ్య నిర్మిస్తున్నటువంటి 3వ లైను మరి ప్రధానమంత్రి గారి రోజు ప్రారంభించిన విషయాన్ని మనం చేస్తాం. ఈ యొక్క మన యొక్క సౌత్ సెంట్రల్ రైల్వేలో రైలు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కూడా గతంలో ప్రధానమంత్రి గారు స్వయంగా మరి ఫౌండేషన్ చేసే విషయాన్ని మనం చేస్తా ఉన్నాం. వేగవంతంగా పనులు జరుగుతూ ఉన్నాయి. మన యొక్క సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ 720 కోట్ల రూపాయలతోటి ఈ యొక్క టోటల్గా
పునర్నిర్మాణం చేసేటువంటి పనులు జరుగుతూ ఉన్నాయి. లగ్గానికి ఇంకా 4 దినాలే ఉంది. పిల్లోళ్ళు పిలగానోళ్ళు అందరి చుట్టాలు ఇంటి పక్కోళ్ళు పాత దోస్తులకు కొత్త దోస్తులకు అందరి చెప్పుకున్నారు. బంగారాలు బట్టలు కొని గుట్టించుకున్నారు. అందరి ముఖాలల్లా చిరునవ్వు ఉన్నది. కానీ ఇంతల్నే ఏమైందో చూడుర్రి. ఇక ముచ్చట చూడుర్రోలా. ఏంది పెళ్లి పత్రికలు చూపిస్తున్నాడు అని పరేషాన్ అవుతున్నారా ఎట్లా? ఆ ఇంట్లోకి పోయి చూద్దాం పారి. 11 बजे लोग की नहीं करते, 11 बजे की नहीं 12 बजे ना 12 लोग 12 बजे लोग वेट करता है हटो करो तो टाइम को करके ना तेरे पर बात तय करिए ना करके हो गया. అరే ఇంట్లో పెళ్లి పెట్టుకొని గట్ల దిగాలుగా కూర్చున్నారు. ఏమైందమ్మా? అలా మాకిద్దరు పిల్లలు. నాకు చిన్న బాబు పేరు కృష్ణతేజ. వాని మ్యారేజ్ ఇప్పుడు మార్చి 16th నాడు వాని మ్యారేజ్ పెళ్లి కార్డులు పంపిణీ చేయడానికని వెళ్ళిండు బాబు. తను రాలేదు. ఇంకా సండే వెళ్ళిండు. మధ్యాహ్నం 2:30కి అట్లా బయలుదేరిండు ఇంట్లోకి వెళ్ళి. 4:30కి నేను కాల్ చేస్తే ఫంక్షన్ హాల్ పోయినాక కిడ్స్ కాలేజ్ సైడ్ కార్డు ఇచ్చేసి వస్తానని అనుకుంటున్నా మమ్మీ, నువ్వు టెన్షన్ పడకు అని అన్నాడు. ఆ విషయం ఇంకా రాకపోయేసరికి నిన్న మా కాల్ వస్తే కానీ తెలియలేదు బాబు బండి అక్కడ ఉందని. బాబు చాలా మంచోడండి బాబు. ఎవరితోనే ఏ తగాదాలు ఏం లేవు మాకు. మేము దాదాపు 30 years నుంచి ఇక్కడే ఉంటున్నాం గోకుల్ నగర్లో. మాకు శత్రువులు అనే వాళ్ళు ఎవరు లేరు. అందరితో మంచిగా ఉంటారు మా పిల్లలు. తను బీటెక్ అయిపోయినాక సాఫ్ట్వేర్లో జాయిన్ అయ్యాడు. 3 years నుంచి సాఫ్ట్వేర్ చేస్తున్నాడు. నర్సంపేట అమ్మాయితో సంబంధం కుదిరింది ఇప్పుడు, గార్లతండ అని. అక్కడ అమ్మాయితోనే ఇప్పుడు మ్యారేజ్. ఇప్పుడు మార్చి 16th మ్యారేజ్ ఉండే. ఆ కార్డులో పంపిణీ విషయంలో పెద్ద బాబు హైదరాబాద్ వెళ్ళిండు, నేను సిటీలో పంపిణీ చేస్తున్నా. బాబు ఫ్రెండ్స్ ఉన్నారని 4 కార్డులు పట్టుకొని పోయేవాడు. ఇక్కడ లేరు వారి ఫ్రెండ్స్. అంకుల్ వాళ్ళతో మాట్లాడేసి వాళ్ళ కార్డు ఇచ్చి ఆశీర్వాదాలు తీసుకోవాలి మమ్మీ అన్నాడు. ఏ ఫ్రెండ్స్ అని నేనేం అడగలేదు. కిడ్స్ కాలేజ్ సైడ్ అని అయితే అన్నాడు. కేసు పెట్టేసినాం. ఇన్నరా తల్లి గోస. ఈ నెల 16వ తారీఖు నాడు పెళ్లి. లగ్గానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇంతల్నే పెళ్లి కొడుకు కనపడతలేడట. ఇక దీంతోనే అటు పిల్లగానోళ్ళు ఇటు పిల్లోల తరపున చుట్టాలు షాక్ అవుతున్నారట. పోర్రి ఇగో ఆ పిల్లగాని ఫోటో చూడుర్రి. అరే ముద్దుగున్నాడుగా, మరి ఎందుకు ఇంట్లోకి వెళ్ళిపోయినట్టు? ఇక ముచ్చటకొస్తే హన్మకొండ టౌన్ గోకుల్ నగర్ ప్రాంతానికి చెందిన కృష్ణతేజ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా కొలువు చేస్తున్నాడట. నర్సంపేటకు చెందిన పిల్లతోని ఆయనకు పెళ్లి కుదిరిందట. ఈ నెల 16వ తారీఖు నాడు పెళ్లి ముహూర్తం ఖరారైందట. 2 కుటుంబాలకు చెందిన వాళ్ళు పెళ్లి పనులల్లో మస్తు బిజీ అయ్యారట. ఇంతల్నే పెళ్లి పిల్లగాడు కృష్ణతేజ్ అవుపిస్తలేడట. పెళ్లి పత్రికలను బంధువులకు వంచేటందుకు పోయిన కృష్ణతేజ్ మళ్ళా కాన్ రాలేదట. నోళ్ళ ఎస్ఆర్ఎస్పీ కెనాల్ పక్కపొంటి ఆయన బైక్ ను బంధువులు గుర్తించిర్రట. ఇంకో 4 దినాలలో లగ్గం పెట్టుకొని కృష్ణతేజ్ కనిపించకుండా పోవుడుతోనే 2 కుటుంబాలకు చెందిన బంధువులు బాధలో మునిగిపోయిరట. పోర్రి ఇక కేయూ పోలీసు వాళ్లకు ఫిర్యాదు చేసిరట బంధువులు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాలలో విచారణ జరుపుతున్నారట. నోళ్ళ ఇవి ఇయాల్టి మన ఖతర్నాక్ వార్తలు. రేపు మళ్ళీ తిరిగి ఇదాల్లో కలుసుకుందాం. అంతవరకు నమస్తే.